ఏపీలో బీజేపీ తన ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. ఈ విషయం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియామకం తెలియజేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన గుంటూరు నేత కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఏపీలో ఒక్క అసెంబ్లీ ఎంపీ సీటు కూడా గెలవకపోగా చివరికి కన్నా కూడా పరాజయం పాలయ్యారు. అంతేకాకుండా నోటా కంటే అధ్వానంగా బీజేపీకి ఓట్లు రావడం ఆ పార్టీకి మింగుడు పడని అంశం. కన్నా పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్త నాయకుడు వస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తన పదవిని కొనసాగించుకునేందుకు కన్నా విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కన్నకు రెండోసారి పదవి దక్కకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి పెద్ద ఎత్తున వెళ్లడమే అని అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కన్నా లక్ష్మీనారాయణ ముమ్మాటికి టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారంటూ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసింది. ఇటు వైసీపీ విమర్శలతో పాటు అధిష్టానానికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగానే కన్న వ్యవహార శైలి ఉందనేది బీజేపీ శ్రేణుల మాట. ఉదాహరణకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని, దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాజధాని బిల్లులు గవర్నర్కు చేరిన నేపథ్యంలో వాటిపై సంతకాలు చేయవద్దని కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం కన్నకు మొట్టికాయలు వేసినట్టు ప్రచారం జరిగింది. ఇక అలాగే రాజధాని బిల్లులు నిమ్మగడ్డ రమేష్ కుమార్పై జరిగే టీవీ డిబేట్లలో తమ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీజేపీ అధిష్టానం ఆదేశాలను ఉల్లంఘించిన లంకా దినకర్కు పార్టీ తాజాగా షోకస్ నోటీసు జారీ చేసింది. బీజేపీ అంతర్గత చర్చల సారాంశాన్ని టీడీపీ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు కూడా లంకపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో కలిసి చంద్రబాబు అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులే కన్నా లక్ష్మీనారాయణ పదవికి ఎసురు వచ్చాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడేందుకు బీజేపీ ఇతర పార్టీల మూలాలను తొలగించే క్రమంలో బీజేపీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు నియామకంతో అసలు సిసిల్ బీజేపీ శ్రేణులకు నాయకులకు గుర్తింపు తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తమ వ్యక్తిగత టీడీపీ ప్రయోజనాలకు బీజేపీని బలి పెట్టాలనుకునే వాళ్ళ ఎత్తులు ఇక మీట చెల్లుబాటు కావని పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. మొత్తానికి సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రావడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద దెబ్బగానే భావించవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ గాలిబ్ లైవ్లో అందిస్తారు. గాలిబ్, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలోని అనూహ్యమైన పరిణామం నిన్న రాత్రి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 8 గంటలకు బీజేపీ కేంద్ర పెద్దలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణని స్థానంలోని సోము వీర్రాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు మారాయని చెప్పుకోవచ్చు. అయితే కన్నా తీసేయడానికి చాలా కారణాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కీలకమైన అంశం 3 రాజధానులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలనా వికేంద్రీకరణ, అట్లాగే సిఆర్డీ బిల్లును తెర మీదకి తీసుకొచ్చింది. ఈ బిల్లులకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం ఈ నెల 17వ తారీఖున గవర్నర్ వద్దకు చేరాయి. ఈ బిల్లులకు సంబంధించి పార్టీకి సంబంధించిన రాష్ట్ర కోర్ కమిటీలోని చర్చించకుండానే కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా గవర్నర్కు లేఖ రాయటం, దాంతోపాటు ఈ 2 బిల్లులు ఆమోదించొద్దు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొనటం పార్టీలోని విభేదాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలోని బీజేపీలోని కన్నా వ్యతిరేక వర్గం కేంద్ర పెద్దలు కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కన్నాపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలోనే ఈ మార్పు జరిగినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ముందు నుంచి కూడా పావులు కొరుపుతుంది. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలోని కనుమరుగైంది. ఈ స్థానంలో బీజేపీ మరింత బలోపేతం చేసేందుకు కూడా
కేంద్ర పెద్దలు పూర్తిగా విస్తరించారు. అందులో భాగంగానే 2014 ఎన్నికల్లోని ఎమ్మెల్యేతో పాటు ఎంపీ సీట్లు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి పెరిగిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మరింతగా పుంజుకునేందుకు కూడా హరిబాబు స్థానంలోని 2018 మేలోని కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. అంతకంటే ముందుగానే తెలుగుదేశం బీజేపీతో విభేదాలతోని ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కన్నా అయితే సరైన నేతగా, మరోపక్క కాపు సామాజిక వర్గం నేతతో పాటు మరోపక్క గత 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో మరింతగా బీజేపీ పుంజుకుంటుంది అనే అభిప్రాయంతో రాష్ట్ర బీజేపీ నేతలందలా సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ అధిష్టానం నియమించిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే పరిణామాలు 2019 ఎన్నికల్లోని తీవ్రంగా కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పూర్తిగా ఆయన సక్సెస్ అవలేని పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలవకపోవటం, ఆ గతంలో 2014లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో పాటు కన్నా లక్ష్మీనారాయణ నేరుగా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలవటాన్ని కూడా పూర్తిగా బీజేపీ దీన్ని తీవ్రంగా పరిగణించింది. దాంతోపాటు కన్నాపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించిన ఫండ్ను కూడా పూర్తిగా పక్కదారి పట్టించారు. దాంతోపాటు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ అనుకూలంగా వ్యవహరించాలనే విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు టీడీపీకి సంబంధించి కొంత ముడుపులు తీసుకొని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదిక కన్నాను విమర్శించడం, కన్నా దీనికి సవాలుకు రావడం, విజయసాయిరెడ్డి కూడా నేరుగా ముందుకు వచ్చి దీనిపై శ్రీకాళహస్తి వినాయకుడి సాక్షి కూడా ప్రమాణానికి సిద్ధమని చెప్పినా సరే ఆ తర్వాత కన్నా వెనకంజ వేసిన పరిణామాలను పూర్తిగా నిశ్చితంగా బీజేపీ అధిష్టానం గమనించింది. అయితే గత రెండు నెలల ముందుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ పదవీ కాలం కూడా కన్నా లక్ష్మీనారాయణ కోల్పోయారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఒక్కొక్క టైంలో కన్నానే మరోసారి కొనసాగిస్తారు అనే ప్రచారం జరిగినా సరే దీన్ని పూర్తిగా పులి స్టాప్ వేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇటీవల కాలంలోనే ఏకపక్షంగా నిర్ణయాలు మాత్రం బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. దాంతోపాటు రాష్ట్రంలో జరిగిన ప్రతి సమస్య పైన బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నేతలు ఒకలా స్పందిస్తే దానికి భిన్నంగా కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా బీజేపీ గత కొంతకాలంగా నిశ్చితంగా గమనిస్తుంది. మొత్తానికి బీజేపీలోని రాష్ట్ర అధ్యక్షుల పదవి 2 నెలల ముందే ముగిస్తున్న నేపథ్యంలో 2 నెలల నుంచి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన బీజేపీ అధిష్టానం పలు పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణుకుమార్ రెడ్డి, దాంతోపాటు పురంధేశ్వరి పేరు కూడా వచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా సోంవీర్రాజు పేరును ఖరారు చేస్తూ నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం పూర్తిగా ఎందుకు వచ్చిన సమాచారం ఇచ్చింది. దాంతోపాటు సోంవీర్రాజు కూడా కన్నాకు సంబంధించిన సామాజిక వర్గం కావటం పూర్తిగా అనుకూలంగా మార్చుకోవచ్చు. మరోపక్క ఉభయ గోదావరి జిల్లాలో సీనియర్ నేత అయితే కన్నాతో పోలిస్తే కొంత సోంవీర్రాజుకి సంబంధించి పార్టీలో కొంత పట్టుందని కూడా చెప్పారు. ఎందుకంటే కన్నాకు సంబంధించిన రాజకీయ అనుభవం చూసినట్టయితే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. సోంవీర్రాజు మాత్రం ముందు నుంచి బీజేపీలో ఉండడం, ముందుగా ఆర్ఎస్ఎస్లోని పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయిన తర్వాత 40 సంవత్సరాల పాటు బీజేపీలో పనిచేసిన అనుభవం ఉంది. 2010 నుంచి 14 వరకు రాష్ట్ర కార్యదర్శి కూడా, ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోంవీర్రాజు అంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో పార్టీ మరింతగా ఎదగాలంటే దూకుడుగా వ్యవహరించే అధ్యక్షుడు కావాలనేది కూడా బీజేపీ అధిష్టానం చూసింది. అందులో భాగంగానే సోంవీర్రాజు పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సోంవీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత కీలకమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ముందు నుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యవహరించే సోంవీర్రాజు ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఈ విధంగా వ్యవహరించబోతున్నారు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన అనుకూలంగా ఉన్నారని కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలోని ఈ పరిణామాల నేపథ్యంలోని కన్నా స్థానంలో సోంవీర్రాజు వచ్చిన నేపథ్యంలో స్థానంలో సోంవీర్రాజు నేపథ్యంలో రాష్ట్రంలో సోంవీర్రాజు ముందు పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేస్తారని మాత్రం చూడాల్సింది. మొత్తానికి అమరావతి ఇష్యూతో పాటు 3 రాజధానుల బిల్లులకు సంబంధించి కన్నా ఏకపక్షంగా వ్యవహరించిన కారణంగానే అతను పదవి కోల్పోయినట్లుగా పార్టీ వర్గాల్లో మాత్రం కీలకంగా చర్చ జరుగుతుంది. గలీబ్, ఏపీలో బలపడేందుకు బీజేపీ ఇతర పార్టీల మూలాలను తొలగించే క్రమంలో బీజేపీ ఒక్క అడుగు వేస్తుంది అనుకోవచ్చా? బీజేపీ శ్రేణులు బీజేపీలో పెను మార్పులను ఏ విధంగా చూస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు? గాలిబ్.
వైసీపీ విమర్శలతో పాటు అధిష్టానానికి అందిన ఫిర్యాదులకు అనుగుణంగానే కన్న వ్యవహార శైలి ఉండేదనేది బీజేపీ శ్రేణుల మాట. ఉదాహరణకు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందని, దాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కానీ రాజధాని బిల్లులు గవర్నర్కు చేరిన నేపథ్యంలో వాటిపై సంతకాలు చేయవద్దని కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం కన్నకు మొట్టికాయలు వీసినట్టు ప్రచారం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ ఫోన్లైన్లో అందిస్తారు. మోహన్, కన్నతో సాధ్యం కాంతి పార్టీ బలోపేతం కోసం సోము వీర్రాజు కష్టపడే తత్వం ఉందంటారా? సోము వీర్రాజు ఈత పార్టీకి ఎంతవరకు కృషి చేసే అవకాశం ఉందంటారు? మోహన్, ఏదైతే ఈ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బాగా వేయాలని చెప్పేసి గత ఎన్నికల 2014 నుంచి కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ ప్రయత్నం నేపథ్యంలోనే అప్పట్లో పార్టీలోకి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తిగా ఉండడంతో అతన్ని అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా కొనసాగారు. అయితే ఈరోజు చూసుకున్న పరిణామాలు చూసుకుంటే ఏదైతే బీజేపీ బలోపేతం అవ్వాలంటే ఖచ్చితంగా పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తినే ఎన్నుకోవాలనే ఒక సిద్ధాంతం తీసుకున్నట్లుగా, ఒక లైన్ తీసుకున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ మారడం అనేది తెలియని వ్యక్తి, అలాగే బీజేపీలో కింది స్థాయి నుంచి కూడా పట్టున్న వ్యక్తి, అలాగే పట్టుదలగా ఆర్ఎస్ఎస్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే ఇవన్నిటి నేపథ్యంలోనే సోము వీర్రాజుకి, ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి సోము వీర్రాజుకి ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే సోము వీర్రాజు ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఆయన కూడా కష్టించిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, కష్టపడిన వారందరికీ కూడా పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పేసి మరొకసారి నిరూపించారు. అలాగే పూర్తిగా పార్టీ సంబంధించిన ఏ విషయానైనా సరే నేను కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నిమగ్నమై ఉంటానని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పరిశీలిస్తే కన్నా గత కొంతకాలం నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణతో మొత్తం రాష్ట్ర నాయకులు కూడా కన్నా లక్ష్మీనారాయణకి సపోర్ట్ చేయకపోవడం అనేది, ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి ఇష్యూలోనే ఈ ప్రపంచ బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ ఏదైతే అమరావతి మీద ఒక లేఖ రాసిన దగ్గర నుంచే పరిస్థితి పూర్తిగా మారిందని. ఇక ఇదే అంశం గురించి ఎమ్మెల్సీ మాధవ్ మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాధవ్ గారు వినిపిస్తుందా? హలో, మాధవ్ గారు వినిపిస్తుందా? సోము వీర్రాజుతో మీరు ఎలా కొనసాగించనున్నారు? భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలా పోరాటం చేయనున్నారు? సోము వీర్రాజు గారు ఎన్నిక కాబట్టడం ఏదైతుందో ఇది మా పార్టీ యొక్క పనితీరుకి నిదర్శనం. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి అధ్యక్షుడి నుంచి జాతీయ హోదా ఉంది. ఆ విధంగా మా సంస్థాగత నిర్మాణంలో పార్టీలో అతి సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల పాటు పార్టీ అతి సాధారణ కార్యకర్తగా మండల స్థాయి నుంచి పనిచేసుకుంటూ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అవటం మా అందరికీ కూడా, ప్రతి కార్యకర్తకి కూడా ఆనందంతో ఉంది. ఆ విధంగా సోము వీర్రాజు రావడం కారణంగా రాష్ట్రంలో కూడా కొత్త వాతావరణం ఏర్పడబోతుంది. జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు కూడా కలిసి రేపు రాబో కాలంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక బలీయమైన రాజకీయ శక్తిగా, కుటుంబ రాజకీయాలు, కరప్షన్ కి, కులానికి
పరిమితమైపోయి పనిచేస్తున్న తీరుని ప్రజలందరూ ఎండగడుతున్నారు. దానికి వాళ్ళు ప్రత్యామ్నాయ శక్తిగా రావాలనుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, సోము వీర్రాజు గారు ఆ యొక్క ఆల్టర్నేటివ్ ని ఈ రాష్ట్రంలో ముందు పెట్టబోతున్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి ఒక ప్రబలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన సత్యం. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. అనేక రకాల కార్యక్రమాలు, ప్రభుత్వం సంబంధించిన అనేక రకాల విషయాలపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ అనేక మంది పెద్ద నాయకులు కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధమైన కార్యక్రమాన్ని చేసి తప్పనిసరిగా ఈ కోవిడ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ విధంగా వ్యవహరిస్తుంది ఒక శక్తివంతమైన శక్తిశాలి భాజపాని ఆంధ్రప్రదేశ్ తయారు. మాధవ్ గారు, మీరు భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? మాధవ్ గారు, హలో, భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలా ముందుకు సాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం అంటే రాజకీయ పరిస్థితి అందరూ చూస్తున్నారు. కేవలం అప్పు చేసి పప్పు కూడు తినిపించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఆ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల పేరిత సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడం జరిగింది. ఒక పక్క ఇదైతే ఇంకొక పక్క అనేక రకాల అవినీతిమయమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ఇల్లు పంపిణీల దగ్గర నుంచి అనేక రకాల విషయాల్లో అటువంటి కార్యకలాపాలు, అలాగే ప్రభుత్వం యొక్క పనితీరు, రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయ వనరులు సమకూర్చడం కానీ, ఉపాధి కల్పించడం కానీ వెనుకబాటు పట్టడం జరిగింది. అలాగే మొత్తం పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ పరిపాలన నడుస్తుంది. కుటుంబానికి 3 ముక్కలు చేసి 3 కుటుంబ సభ్యులకు అప్పచెప్పి మొత్తం వాళ్ళ ద్వారానే అన్ని నడవాలి అనే ఆలోచన, ఇది కూడా చాలా రాష్ట్రానికి అరిష్టదాయకం. అలాగే మొత్తం ఆయన చేతులను పెట్టుకోవాలని చెప్పి విలేజ్ వాలంటీర్ వ్యవస్థ నిర్మాణం చేసి అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రికి కానీ ఎటువంటి అవకాశం కల్పించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. గత ప్రభుత్వం తెలుగుదేశం కూడా ఇటువంటి పరిపాలన రాష్ట్రానికి అందించింది. సో కనుక వీటిని చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులని కాపాడబడుతూ అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక ఆలోచన పదాన్ని తీసుకురావటం, అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నభూతో నభవిష్యత్తులా తీసుకెళ్ళడం కోసం అన్ని ప్రాంతాలకి ఏం కావాలి, ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిని తీర్చే దిశగా మా యొక్క రోడ్ మ్యాప్ ఉండబోతుంది. రాష్ట్రంలో అన్ని రకాల సమస్యల్ని కేవలం చిత్తశుద్ధి కలిగిన నాయకత్వంతో పరిష్కారం అవుతుంది అని మనం గతంలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో పరిపాలన చేసినా అక్కడ చూపించడం జరిగింది. ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ అవన్నీ కూడా బీమారు రాష్ట్రాలుగా ఉండేవి. ఈ రోజు ప్రగతి పదంలోకి రావడం జరిగింది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ వినియోగించుకొని రాష్ట్రంలో ఆదాయ వనరులో నెంబర్ 1 చేస్తూ ఇక్కడ ఉండే ఎంటర్‌ప్రెన్యూర్స్ స్కిల్స్ బాగా ఉపయోగించుకొని అనేక రకాల పరిశ్రమలు పెట్టి ప్రజలు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా మా ఎజెండాకి ప్రజలు ఆకర్షితులని భావిస్తాం. రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు చూస్తారు. ఆ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ, జనసేన. థ్యాంక్ యూ మాధవ్ గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.